సో మనం మనం జెన్కిన్స్ CI/CD పైప్లైన్ క్రియేట్ చేద్దాం యూజింగ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ డిప్లాయ్మెంట్ అన్నట్టు. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ డిప్లాయ్మెంట్ ఏంటంటే దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం టామ్క్యాట్ డిప్లాయ్మెంట్ చేస్తాం. ఏదైనా అప్లికేషన్ మనం బ్రౌజర్లో రావాలంటే మన అప్లికేషన్ని టామ్క్యాట్ డిప్లాయ్ చేస్తాం కదా. రాజా వింటున్నావా? వినిపిస్తుంది. సో అప్లికేషన్ మనం బ్రౌజర్లో ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే అది ఎక్కడో ఒక దగ్గర డిప్లాయ్ చేస్తాం. జనరల్గా అయితే టామ్క్యాట్ డిప్లాయ్ చేస్తాం జావా అయితే. సో మనకి ఎలాస్టిక్ బీన్ స్టాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక టామ్క్యాట్ అప్లికేషన్ రన్ చేయాలంటే మనకు దానికి సపరేట్ సర్వర్ కావాలి. ప్యాకేజెస్ అదే జావా ఇన్స్టాల్ చేయాలి, మావిన్ ఇన్స్టాల్ చేయాలి, టామ్క్యాట్ ఇన్స్టాల్ చేయాలి అండ్ పాత్ సెట్టింగ్ అన్నీ ఉంటాయి అన్నట్లు. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ వల్ల ఏంటంటే నువ్వు డైరెక్ట్ టామ్క్యాటే కాదు, నీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ డైరెక్ట్ నువ్వు క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. సో డైరెక్ట్ రెడీమేడ్ అన్నట్టు, నీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇన్స్టాన్స్ లాంచ్ చేయడం అన్నట్టు. డైరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో అట్లా అప్లికేషన్ తగ్గ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలా? ఇప్పుడు Node.js అప్లికేషన్ అనుకో, Node.js చూపిస్తాలే, చెప్తున్నాను. మనకేమైనా సర్వీస్ కావాలనుకుంటే డైరెక్ట్ మన సర్వీస్ మధ్యలో అడిగేదా మొత్తం అయిపోయాక అడిగేదా? మధ్య అడగొచ్చు, పర్లేదు. సో అది ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూజ్ చేస్తాను. నేను చూపిస్తా ఇలా ఎట్లా క్రియేట్ చేస్తాను. జస్ట్ ఓవర్ ఇస్తుంది అన్నట్టు ఎలాస్టిక్ బీన్ స్టాక్ పర్పస్ ఏందనేది. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? అలా కొట్టయిపోయిందా? సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ క్రియేట్ అప్లికేషన్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ సెర్చ్ చేయాలి. ఎలాస్టిక్ బీన్ స్టాక్ వెళ్ళాలి. సో ఇక్కడ మనం క్రియేట్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ నేమ్ మై యాప్ ఇస్తా. ఇక్కడ నేమ్ ఏదో ఒకటి సంథింగ్ యాప్, వెబ్ యాప్ అని పెడతాం. సో నేమ్ ఇక్కడ నేమ్ ఇచ్చేసి ట్యాగ్స్ అని అంటే అంతే, ట్యాగ్స్ ఇవ్వడం. నేమ్ వెబ్ యాప్, ప్లాట్ఫామ్ ఇక్కడనే మనకు డాకర్ కావాలా, గో కావాలా, జావా కావాలా. నేను ఆ టామ్క్యాట్ సెలెక్ట్ చేసుకుంటా. టామ్క్యాట్ ఏ టామ్క్యాట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటా నీ ఇష్టం. సో నేను లేటెస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ వర్షన్, అందులో సంథింగ్ ప్లాట్ఫామ్ వర్షన్. సో శాంపుల్ అప్లికేషన్ తీసుకున్నా, లేకపోతే అప్లోడ్ నీకు సంథింగ్ వేర్ ఫైల్, ఆల్రెడీ నీకు అప్లికేషన్ ఉంది అనుకో వేర్ ఫైల్, సో నువ్వు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సంథింగ్ పాత్ ఇవ్వచ్చు, ఆ వేర్ ఫైల్ పాత్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆ వేర్ ఫైల్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు, అంటే డౌన్లోడ్ అది ఇచ్చుకోవచ్చు అన్నట్టు డైరెక్ట్. అది వేర్ ఫైల్ అనేది. టామ్క్యాట్ మనకి టార్గెట్ ఫైల్ ఏంటి? .వేర్ ఫైలే కదా టామ్క్యాట్లో. సో అది అప్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే S3 URL S3 బకెట్లో ఉందనుకో పాత్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు, అంతే సింపుల్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ శాంపుల్ అప్లికేషన్ తీసుకుంటున్నా. జస్ట్ క్రియేట్. ఇప్పుడు ఒక డౌట్ అన్న ఇక్కడ, వాడు మామూలుగా క్లయింట్ ఏంటంటే వాళ్ళ డేటా అనేది డైరెక్ట్ గా S3 లో స్టోర్ అవుతుంది, ఐ మీన్ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. కొంచెం డేటా అనేది S3 బకెట్స్ లో స్టోర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వాడు ఆ డేటాను అప్లోడ్ చేయాలన్నప్పుడు అక్కడ S3 URL ఇస్తారు, అంతే కదా? అంతే కదా వాడు డిప్లాయ్ చేసేది వాడు డేటా అన్నప్పుడు. ఇది రియల్ టైమ్లా ఇది S3లో పెట్టేది ఏంటంటే డేటా స్టోరేజ్ కోసం అన్నట్టు. అంటే ఫ్యూచర్లో నాకు పలానా ఆర్టిఫాక్ట్ రీడిప్లాయ్ చేయాలనుకుంటే మనం కొన్ని ఇది ఆర్టిఫాక్ట్స్ అనేది పెడతాం. ఆర్టిఫాక్ట్సే కాదు, సమ్ డేటా అనేది స్టోర్ చేసుకుంటాం S3 బకెట్లో. సో మనకు రీడిప్లాయ్ కావాలనుకుంటే అది పాత్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు డైరెక్ట్. ఇక్కడ వెళ్ళి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి ఫైల్ చూపించాను కదా, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ అయితే ఫైల్లో అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది, లేకపోతే S3 URL ఇచ్చుకుంటే అయిపోతుంది. అట్లా డిప్లాయ్ చేసుకోవచ్చు అప్లికేషన్. అర్థమైందా? అర్థం కాకపోతే అడుగు రాజా, నేను మళ్ళీ చెప్తా, ఎందుకంటే అర్థం కాదు. సో నేను చెప్తాను. సో ఇప్పుడు ఎలా అంటే నీకు చూపిస్తా. నీకు ఇప్పుడు మనకు ఆర్టిఫాక్ట్స్ అనేది జనరల్గా మనకు స్టోరేజెస్ కొన్ని ఉంటాయి, ఆర్టిఫాక్ట్ రిపోజిటరీస్. ఒకటి నెక్సస్ ఆర్టిఫాక్ట్ విన్ అయిపోయినా,
నెక్సస్, జేఫ్రాగ్ విన్నాను. విన్నావా? ఇవన్నీ Yeah. ఏంటంటే ఆర్టిఫాక్ట్ రిపోజిటరీస్ అన్నట్టు. అంటే మన ఇప్పుడు వర్షన్స్ ఉంటాయి కదా! మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తా ఉంటాం కదా! సో, డిప్లాయ్ చేసినప్పుడల్లా ఒక పర్టిక్యులర్ వర్షన్ అనేది ఉంటది కదా! దానికంటూ. ఇప్పుడు డెవలపర్స్ ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు. సో, ఒక ఫీచరు అయిపోయింది. ఆ ఫీచర్ ఏం చేస్తారు, ఆ పర్టిక్యులర్ ఫీచర్ మీద వర్క్ చేసిండ్రు. వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ ఫీచరు డిప్లాయ్ చేస్తారు. బిల్డ్ చేస్తారు. పలానా Okay. ఫీచర్ మీద అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. అది వార్‌ఫేర్ జనరేట్ అయితది. వార్‌ఫేర్ అనేది డిప్లాయ్ చేస్తారు టామ్ క్యాట్‌లా కదా! ఇప్పుడు నెక్స్ట్ తర్వాత డిప్లాయ్ చేసిన తర్వాత సైలెంట్‌గా ఉండరు కదా! మళ్ళీ కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తారు డెవలపర్స్. డిప్లాయ్ అవును. చేస్తారు. మళ్ళా అది కొత్త ఫీచర్ మీద వర్క్ చేసిన దానికంటే ఒక వెర్షన్ ఉంటది కదా! సో, వెర్షన్ మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. వార్‌ఫేర్ జనరేట్ Okay. అది బిల్డ్ చేస్తారు. మళ్ళీ దానికంటూ ఒక నేమ్ ఉంటది కదా! వెర్షన్‌కి. సో, అవన్నీ Yes. డిప్లాయ్ అయిన వెర్షన్స్, బిల్డ్ అయిన వెర్షన్స్ అన్నీ ఒక రిపోజిటరీలో పెట్టుకుంటారన్నట్టు. నెక్సస్ ఆర్టిఫాక్టరీలో గానీ, జేఫ్రాలో గానీ, లేకపోతే ఇట్లా ఎస్3లో గానీ పెట్టుకుంటారన్నట్టు. అది నేను చూపిస్తా ఇప్పుడు ఎస్3లో ఎట్లా పెట్టుకుంటారో. సో, అవి ఎందుకు అట్లా పెట్టుకుంటారంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. పలానా మనకు ఒక వెర్షన్ అనేది పలానా టైంలో డిప్లాయ్ అయిందని తెలుసుకోవడానికి కోసం అన్నట్టు. సో, మనం Okay. రివర్ట్ బ్యాకే ఇగో ఈ టైంకి నాకు ఇప్పుడు ప్లే స్టోర్‌లో మనకు లేటెస్ట్ అప్లికేషన్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఒక వాట్సాప్ Okay. ఉందనుకో, లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఎట్టుండే ఆ వాట్సాప్ ఓన్లీ ఆహ్, మెసేజ్ చేసే విధంగానే ఉండే. తర్వాత స్టేటస్ చూసుకునే విధంగా వచ్చింది. సో, అలా కొత్త No. కొత్తవి అప్‌డేట్ చేస్తా ఉంటారు కదా! బట్ మనకు ప్లే స్టోర్‌లో వెతికితే ఓన్లీ నేమ్‌తోని సెర్చ్ చేస్తాం మనం. పలానా Okay. వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని చేయలేము. ఎందుకంటే అది మనం గూగుల్‌లో నుంచి చేసుకోవచ్చు అన్నప్పుడు నాకు వెబ్ యాప్ వాట్సాప్ సమ్ ఏపీకే ఓల్డ్ వెర్షన్ ఏపీకే డౌన్‌లోడ్ అని కొడితే దానికంటూ ఒక వెర్షన్ ఉంటది కదా! ఇగో ఇట్లా అవును. 2.2.22.1 సో, అలానే సేమ్ మన మన అప్లికేషన్స్‌కి గూడా కొన్ని వెర్షన్స్ ఉంటాయన్నట్టు. అంటే Okay. కొత్త కొత్త కొన్ని రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క వెర్షన్ మీద డిప్లాయ్ చేస్తా ఉంటారు గదా! సో, ఆ వెర్షన్స్ అని ఒక Okay. రిపోజిటరీలో పెట్టుకుంటారన్నట్టు. సో, ఇప్పుడు ఈ Okay. వెర్షన్ నాకెట్లా కనిపిస్తుంది? ఇదెక్కడో దగ్గర స్టోర్ అయి ఉంటది పలానా వెర్షన్. నాకు 2.22.1.2 ఉంది. నాకిదొద్దు. నాకు 3.22.2 కావాలి. సో, ఇలాంటి వెర్షన్స్ అన్నీ మనకు ఒక రెపోలో ఉంటాయి గదా! సో, ఆ వెర్షన్ మనకు కావాలనుకుంటే మనం రీడిప్లాయ్ చేసుకోవచ్చన్నట్టు. కష్టం. మన యూజర్ ఇష్టం. ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సేమ్ రియల్ టైమ్‌లో కూడా నాకు పలానా వెర్షన్ డౌన్‌లోడ్ కావాలి. పలానా వెర్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చన్నట్టు. మన ఎస్3లో ఉంటది. అది చూపిస్తా నేనిప్పుడు. సో, ఇప్పుడు మనకు అప్లికేషన్ అనేది ఓకే. మనకు టామ్ క్యాట్ అప్ అయింది. చూద్దాం ఒకసారి. హ్మ్. ఎక్కడ? అప్లికేషన్స్. ఇది కదా! మనం డిప్లాయ్ చేసింది. క్లిక్ చేద్దాం. అవునమ్మా. ఇగో ఇది యూఆర్ఎల్ క్లిక్ చేద్దాం. సో, ఇది శాంపిల్ అప్లికేషన్ అన్నట్టు ఇగో. అప్లికేషన్ డిప్లాయ్ అయింది ఇది. ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ మీద కొత్త వెర్షన్స్ డిప్లాయ్ చేద్దాం. సో, అది ఎట్లా చేద్దామని చూద్దాం ఇప్పుడు మనం. అప్లికేషన్స్. సో, ఇది శాంపిల్ అప్లికేషన్. ఇప్పుడు ఓకే. మనకు ఒక శాంపిల్ అప్లికేషన్ డిప్లాయ్ అయింది. ఇప్పుడేందంటే మనం ఈ అప్లికేషన్ మీద కొత్త వెర్షన్స్ డిప్లాయ్ చేస్తాం. సో, ఇప్పుడేం చేస్తామంటే జెన్కిన్స్‌కెళ్దాం. ఒక న్యూ ఐటెమ్ తీసుకుందాం. వెబ్ యాప్ అని పెడతా పేరు. సో, మనం టామ్ క్యాట్ కాబట్టి యూజ్ చేసి జావా కోడ్ కాబట్టి మనం ఒక ప్లగిన్ డౌన్‌లోడ్ చేయాలి. మావెన్ ప్లగిన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకున్నాం అది. అవైలబుల్. మావెన్. మావెన్ ఇంటిగ్రేషన్. ఎందుకో తెలుసా మావెన్? తెలుసండి బిల్డ్ చేయడం. అదే బిల్డ్ చేయడానికి. ప్రాజెక్ట్. అదే. సో, ఏం చేద్దామంటే ఇగో ఫస్ట్ క్రియేట్ అప్లికేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ బీన్‌స్టాక్ అది చేసినాం ఇంతసేపే. అప్లికేషన్ యాహ్! చేసినాం, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం.
నెక్స్ట్ ఏంటి ఇన్స్టాల్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ప్లగ్ఇన్. సో మ్యావెన్ అనేది లేదు కాబట్టి నేను ఇన్స్టాల్ చేసిన. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లగ్ఇన్ ఏంటి ఎలాస్టిక్ బీన్ స్టాక్ కదా, టామ్ క్యాట్ బదులు ఎలాస్టిక్ బీన్ స్టాక్ యూజ్ చేస్తున్నాం, సింపుల్ అంతే, బండ గుర్తు పెట్టుకో అంతే. సారీ మేనేజ్ ప్లగ్ఇన్స్ కదా, ఎలాస్టిక్ ఇది ఎలాస్టిక్ గా బీన్ స్టాక్ పబ్లిషర్. సో మనం ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ చేయాలి కాబట్టి జెన్కిన్స్ ని ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్రెడెన్షియల్స్ కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. జెన్కిన్స్ అనేది ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ కావాలంటే దానికి ఎట్లా కనెక్ట్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అవుతుంది కదా. సో మనం క్రెడెన్షియల్స్ జనరేట్ చేద్దాం. సెక్యూరిటీ ఇక్కడికి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా టైప్స్ ఆఫ్ వస్తాయి అన్నట్టు. మనకు కావాల్సింది యాక్సెస్ కి, సీక్రెట్ కి. క్రియేట్ న్యూ, డౌన్లోడ్ కీ ఫైల్, లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు అండి షో, అలా కనిపిస్తుంది, ఇలా కూడా కనిపిస్తుంది. సో యాక్సెస్ కీ వచ్చేసింది, సీక్రెట్ కీ వచ్చేసింది. సో ఇదైతే అయిందా? ఓకే అయింది. సో ఒక జాబ్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో క్రియేట్ చేసినాక నెక్స్ట్ స్టెప్ ఏంది, కన్ఫిగర్ ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఇన్ సిస్టమ్ కన్ఫిగరేషన్స్. ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కదా. ఇప్పుడు జెన్కిన్స్ ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ చేయాలంటే దానికంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా. కిందికి వెళ్ళు ఇక్కడ యాడ్ నేము సంథింగ్ ఏదో ఒకటి, ఏడబ్ల్యూఎస్ అని పేరు, ఏడబ్ల్యూఎస్ కనెక్ట్. యాక్సెస్ కి మనకి ఇంతసేపు డౌన్లోడ్ చేసిన చూడు, యాక్సెస్ కి కాపీ, సీక్రెట్ కి. గిటబ్ లాగిన్ అవుతాం కదా సేమ్ అలానే అన్నట్టు. సేవ్, డన్. సో అయిపోయింది. ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేద్దాం, న్యూ ఐటమ్, మా వెబ్ యాప్ అనుకో, మ్యావెన్ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే డన్. ఇదంతా వదిలేసి నెక్స్ట్ గిట్, మనకు రెపో కావాలి కదా బిల్ అవ్వాలంటే. సో ఏదో ఒకటి తీసుకుందాం. తీసుకుందాం, ఇది నాదే యాక్చువల్గా. సోర్స్ ఏముంది, సారీ ఇది వద్దులే. శాంపుల్ వెబ్ యాప్ జావా వెబ్ యాప్ గిట్ హబ్ అని కొడతాం. ఇది తీసుకుందాం. ఓకే కాపీ యూఆర్ఎల్, పేస్ట్ ఇట్. సో ఈ పబ్లిక్ యూఆర్ఎల్ కాబట్టి క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఎర్రర్ పర్ఫెక్ట్. ఓకే ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. సో మనం గ్లోబల్ టూల్ కన్ఫిగరేషన్లలో సో జనరల్గా ఏం చేస్తాం అంటే ఇది సర్వర్లకి. సో ఇక్కడ మనం ఎం ఇన్స్టాల్ గిట్ ఇవ్వాలి, ఇచ్చి దాని పాత్ ఇవ్వాలి కదా. సో అదన్నట్టు ఎర్రర్. అప్పుడు చేయకపోతే ఇక్కడ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. గిట్ అంటే ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్ అని పెట్టుకుంటే అయిపోతుంది యాక్చువల్గా. చూద్దాం అది. ఓకే ఫైన్. మ్యావెన్ కూడా లేదు, మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి తెచ్చుకుందాం. మ్యావెన్ ఇన్స్టాల్ ఆటోమేటికల్ సేవ్.
ఒకరు కాకపోతే మనం మాన్యువల్గా ఇచ్చుకుందాం. అంటే మాన్యువల్గా అది గిట్ ఇన్స్టాల్ చేసి దాన్ని అబ్సల్యూట్ పాత్ ఇద్దాం. ఓకే, ఇక క్రెడెన్షియల్స్ అవసరం లేదు ఎందుకంటే పబ్లిక్ రెపో కాబట్టి. ఒకసారి రన్ చేద్దాం శాంపుల్గా, రన్ అవుతుందో కాదు. ఎర్రర్ వస్తే మనం గిట్ ఇన్స్టాల్ చేసి పెట్టేద్దాం. ఎర్రర్ వచ్చింది, ఏం ఎర్రర్ వచ్చి కుడ్ నాట్ ఇనిట్. సరే ఓకే. పని చేద్దాం, గిట్ ఇన్స్టాల్ చేద్దాం. sudo su install items. which git path ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ రాలేదు ఎందుకంటే సారీ, నేను యాక్చువల్గా ఏం కన్ఫిగర్ చేయలేదు కదా, మర్చిపోయినా. క్లీన్ ఇన్స్టాల్ ఇస్తా. ఇక్కడ ఇది మ్యావ్ అయిపోయింది కదా, మనకి యాక్చువల్గా ఇక్కడ మనం ఇవ్వాలన్నట్టు ఏది AWS బీన్ స్టాక్ అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చూపిస్తా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వేర్ఫైర్ అని జనరేట్ అయితే బట్ డిప్లాయ్ చేయాలి ఎలాస్టిక్ బీన్ స్టాక్ లా. సో యాడ్ ఎలా AWS క్రెడెన్షియల్, నేను ఇంతకుముందు నాకు కన్ఫిగర్ చేసిన AWS క్రెడెన్షియల్స్. సో ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అన్నట్టు, అది సెలెక్ట్ చేయాలి. మనం ఏమి ఇచ్చినాం, AWS కనెక్ట్ ఇచ్చినాం, యాక్సెస్కి ఇది ఇచ్చినాం, సెలెక్ట్ చేసినాం. గెట్ క్రెడెన్షియల్ నేమ్స్, ఇగో ఇదే సంథింగ్, ఇది పెట్టు ఏం కాదు. ఇక్కడ AWS రీజన్, సో మన ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఎక్కడ ఏ రీజన్ ఉంది చూడు, ముంబై AP సౌత్ ఈస్ట్ 1. సో అది సెలెక్ట్ చేసుకోవాలి, AP సౌత్ 1. డన్. AWS ఇది వదిలేసి అప్లికేషన్ ఏమి, సో అప్లికేషన్ మనకు ఈ రీజన్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఒక్కటే ఉండాలని రూల్ లేదు కదా, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మన అప్లికేషన్ ఏమి ఇవ్వాలిగా, సో అట్లా అన్నట్టు ఏ అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలో అది ఇక్కడ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. ప్రజెంట్ ఒకటి ఉంది కాబట్టి ఒకటే వస్తుంది. రెండు ఉన్నాయి యాక్చువల్, సారీ రెండు ఉన్నాయి అప్లికేషన్స్, యాక్చువల్ రెండు ఉన్నాయి అప్లికేషన్స్. మనకు ఎంతమందికి ఇది క్రియేట్ చేసి మై యాప్ క్రియేట్ చేసినాం. సో మై యాప్ ఇస్తాను ఎక్కడ, దెన్ ఇది లీవ్ ఇట్ వదిలేసి. ఎన్వైరన్మెంట్ నేమ్స్, మనకు ఎన్వైరన్మెంట్స్ కూడా ఉండొచ్చు మల్టిపుల్. సో నేను గెట్ అవైలబుల్ ఎన్వైరన్మెంట్ ఇస్తాను, మై యాప్ ఎన్వైరన్మెంట్. డన్. ఇక్కడ ఇలా మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ ఉంటే అది వచ్చేస్తాయి అన్నట్టు, మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్. ఈ అప్లికేషన్ మీద ఒకటి ఎన్వైరన్మెంట్ ఉంది, ఏది ఈ అప్లికేషన్ నేమ్ మీద ఒకటి ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టి మనకు ఒకటి వచ్చింది. అదే రెండు ఇదే నేమ్ అప్లికేషన్ మీద మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ ఉండొచ్చు కదా, ఒక మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ ఉంటే మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ వస్తాయి. ఇది ఎందుకు రాలని డౌట్ రావచ్చు, కానీ ఇది టెస్ట్ యాప్ కదా, టెస్ట్ యాప్ కాబట్టి రాలేదు ఇది. ఇప్పుడు టెస్ట్ యాప్ అనుకో, నేను టెస్ట్ యాప్ ఇచ్చిన చూడు, టెస్ట్ యాప్ సంబంధించిన ఎన్వైరన్మెంట్ వచ్చింది, అర్థమైందా? సో మై యాప్ ఇస్తాను. ఓకే, సో నువ్వు ఇక్కడ ఏమి ఇవ్వకున్నా కూడా ఇక్కడ గెట్ అన్ని అప్లికేషన్ తెచ్చుకోవచ్చు అన్నట్టు. సో నీకు ఏ అప్లికేషన్ కావాలో ఇక్కడ ఇచ్చుకోవచ్చు అట్లా. సో గెట్ అప్లికేషన్ ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి, ఒకటి ఎన్వైరన్మెంట్ ఉంది, సో అది ఇచ్చేస్తుంది ఇక్కడ. దెన్
ఇంకా వర్షన్ లేబుల్ ఫార్మేట్ ఏది ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్, సర్వర్ ఎన్విరాన్మెంట్ లాగానా? ఇది మనకి ఇప్పుడు రెండు టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. మనకి క్యూఏ ఉండొచ్చు, డెవలప్మెంట్ ఉండొచ్చు కదా. ఒకటి అప్లికేషన్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉండొచ్చు కదా. సో అట్లా. అరే ఇక్కడ ఏదో ఇవ్వాలి, మర్చిపోయినా. ఇక్కడ ఏదైనా ఇది బిల్డ్ వర్షన్ 1.0 ఈ వర్షన్ తోని డిప్లాయ్ అవుతుంది అన్నట్టు. సో మనం ఇది హార్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇది డిప్లాయ్ అవుతుంది, ఈ వర్షన్ తో డిప్లాయ్ అవుతుంది అన్నట్టు. సో లేదు 1.0 అనేది హార్డ్ కోడ్ చేయవద్దు అనుకుంటే ఒక ట్యాగ్ ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇలా ట్యాగ్ నేమ్ తో బిల్డ్ అయిపోతుంది. సో హార్డ్ కోడ్ చేయకుండా రియల్ టైం. సో గిట్ కమిట్ కూడా ఇవ్వచ్చుకోవచ్చు అన్నట్టు. ఆ పలానా గిట్కి ఏ కమిట్ ఉందో లేటెస్ట్, అది ఆటోమేటిక్గా తీసుకొని ఇట్లా అయితే అన్నట్టు. సో జస్ట్ నేను వర్షన్ ఇచ్చేస్తున్నా, ట్యాగ్ నేమ్ ఏదైనా ఇచ్చుకుంటా. వదిలేసే లిమిట్ ఇవన్నీ వదిలేసే. ఇక్కడ డిప్లాయ్ టు S3. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్, యాక్చువల్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇది అయితే డిప్లాయ్ అవుతుంది. అదేది వర్షన్ iPhone 1.0 ఏదో ఒకటి, ఆ ట్యాగ్ నేమ్ ఏది ఉంటే అది .var తో డిప్లాయ్ అయిపోతుంది. బట్ మనకు అది బ్యాకప్ కావాలి కదా, అంటే స్టోర్ అవ్వాలి కదా. నెక్సస్ మనం ఆర్టిఫాక్ట్స్ అని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా రాజా. సో ఇప్పుడు ఇది డిప్లాయ్ అయిపోతుంది. మళ్ళీ డిప్లాయ్ అయితే మరి ఆ పలానా ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ అయింది, మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా, ఒక రిపోజిటరీలా. సో అది మనం డిప్లాయ్ S3లో పెట్టుకుంటాం అన్నట్టు. బకెట్ నేమ్ మనకి ఒక బకెట్ నేమ్ కొత్త క్రియేట్ చేస్తాం. ఓకే. S3 దేనిలే నెక్సస్ ఆర్టిఫాక్టరీ లాగానే స్టోర్ చేసుకుంటాం అన్నట్టు, అంతే సింపుల్. ఇక్కడ క్రియేట్ బకెట్ చేస్తాం. మై యాప్ ఒక పేరు ఇచ్చిన, మై యాప్ అనేది. సౌత్ ఎక్కడ బకెట్ ఏ రీజన్ పెట్టుకుంటాం నీ ఇష్టం. ఏపీ సౌత్, ఆల్రెడీ ఏపీ సౌత్ పెట్టినాం కాబట్టి మనం ఇది ఇచ్చుకుంటా. ఒకవేళ వేరే రీజన్ ఇచ్చుకుంటే అక్కడ నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. క్రియేట్ అంతే, క్రియేట్ బకెట్. సారీ, దీనికి వర్షన్ చేయబడలేదా అనేది యూనిక్ ఉండాలి. ఇది ఓకే. వర్షన్ ఎనేబుల్ చేయబడలేదు S3కి. వర్షన్ నీ ఇష్టం, ఎనేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎలాస్టిక్ వెబ్ యాప్, ఓకే, ఈ పేరుతో ఏం లేదు. సో ఇక్కడ వర్షనింగ్ అంటే తెలుసా నీకు బకెట్లా కాన్సెప్ట్? డూప్లికేటే కదా అది. సో ఒకవేళ మనం అదే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే పాత డిలీట్ అయిపోయి లేటెస్ట్ వర్షన్ డిప్లాయ్ అవుతుంది అన్నట్టు. సో అట్లా కాకుండా మనం అదే పర్టికులర్ వర్షన్, ఎగ్జిస్టింగ్ వర్షన్, ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఫైల్ని మనం రీడిప్లాయ్ చేస్తే ఏమైతే అంటే కొత్తగా డిప్లాయ్ చేసింది లేటెస్ట్ లాగా వర్క్ అవుతుంది. అది ఓల్డ్ ఏంటంటే వర్షన్ కింద డిప్లాయ్ అవుతుంది, అంటే వర్షన్ లాగా ఉంటుంది అన్నట్టు. అది డిసేబుల్ చేసిన అవసరం లేదు మనకు. ఎనేబుల్ చేస్తే మల్టిపుల్ వర్షన్స్ ఉంటుంది ఒకటే. సో క్రియేట్ బకెట్ ఎక్కడ ఏపీ సౌత్ అని గుర్తుపెట్టుకో. ఏ బకెట్ నేమ్ ఏది? ఎలాస్టిక్ వెబ్ యాప్ కదా బకెట్ నేమ్. సో ఇక్కడ బకెట్ నేమ్ ఇస్తున్నా. ఇది ప్రీఫిక్స్ ఏం లేదు, డైరెక్ట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్ట్ అదే ఆ బకెట్ లోపల డిప్లాయ్ అవ్వాలని చూస్తున్నా. నాకు సబ్ ఫోల్డర్స్ ఏమొద్దు, అది డైరెక్ట్ అలానే. ఇక రూట్ డైరెక్టరీ ఏం పెడతా అంటే టార్గెట్ మనకు టాప్ క్యాట్ అనేది ఒక టార్గెట్ పాత్ లో ఉంటది. ఏది సారీ మన నావెన్ అనేది ఒక టార్గెట్ డైరెక్ట్ లో ఉంటది. ఐడియా ఉందా నీకు? డిఫాల్ట్ గా అక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. నావెన్ బిల్డ్ అయిన తర్వాత ఈ పాత్ లో స్టోర్ అవుతుంది టార్గెట్ అనే ఫోల్డర్. సో ఆ టార్గెట్ మన అప్లికేషన్ నేమ్ ఏంటి? ఇప్పుడు మనం ఏ అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేస్తున్నామో దాని పాత్ ఇవ్వాలా? రూట్ ఆబ్జెక్ట్ పాత్ ఇవ్వాలి. పాత్ ని మర్చిపోయాను యాక్చువల్గా. PWD కొడతారా?
టార్గెట్ మై యాప్. టార్గెట్ మై యాప్. స్టార్ డాట్ ఇద్దాం, స్టార్ డాట్ వేర్ ఇద్దాం. ఏ పేరు ఉంటే అది నాకు తెలియదు, గుర్తులేదు కాబట్టి ఇచ్చేస్తా అట్లా. అట్లా ఇస్తే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. తీసేసుకుంటుంది. అది ఎక్కడ బకెట్ ఏపీ సౌత్ వన్ కదా. సౌత్ వన్. ఇది తీసుకోకపోతే మనం ఇద్దాం, మనం పేరు ఇచ్చేద్దాం. ఓకే. సో ఏమైనా ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ చేసి చేసుకోవచ్చు. సేవ్ డన్. ఓకే ఫైన్. ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? సారీ, ఇది జార్ ఫైల్. సారీ, జార్ ఫైల్. యాక్చువల్గా రేపు జార్ ఫైల్ క్రియేట్ చేస్తుంది మనకు. వెబ్ అదే అనుకున్నా. రేపు చూద్దాం ఒకటి. వెబ్ యాప్ శాంపుల్ ప్రాజెక్ట్. సో ఇది ఇద్దాం. మేబీ ఇది వార్ ఫైల్ జనరేట్ అవుతుంది, చూద్దాం. ముందు జార్ ఫైల్ క్రియేట్ అయింది. జార్ ఫైల్ క్రియేట్ అయింది, లైబ్రరీ. అది లైబ్రరీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జారు వారు ఏదన్నా కానీ అవుట్పుట్సే కదా. అవును, కానీ జార్ ఫైల్ అనేది వెబ్ వెబ్ బేస్డ్ కాదు కదా. జావా బేస్డ్. వెబ్ వేర్ అంటే వెబ్ ఆర్కైవ్. వేర్ ఫుల్ ఫామ్ వెబ్ ఆర్కైవ్ అంటే బ్రౌజర్ లో కనిపించేది. ఓకే ఓకే. జార్ అంటే జావా ఆర్కైవ్. చూడు, వెబ్ అప్లికేషన్ ఆర్కైవ్. జార్ అంటే జావా అప్లికేషన్ ఆర్కైవ్, జావా ఆర్కైవ్. జావా అనే జార్ అనేది లైబ్రరీస్ కింద కన్సిడర్ చేస్తాం అన్నట్టు. వేర్ అనేది అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఏది బాపోయింది. మళ్ళీ ఏమిటి వచ్చింది? ఓకే, బిల్డ్ సక్సెస్ అయింది. అంటే టార్గెట్ పాత్ కరెక్ట్ లేదు. బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్ ఇస్ ఫైల్ వ్యాసం ఫైల్ విచ్ ఇస్ ఓకే. ఒక్క నిమిషం. నేమింగ్ కన్వెన్షన్ పోయింది. ఒక్క నిమిషం చూద్దాం. ఒకసారి తెచ్చి నేను రెపో నేమ్ కరెక్ట్ లేదు నా దగ్గర. ఒకసారి ఇది చూద్దాం.
Configure. Same error, I think. ఓకే ఫైన్. ఓకే, యాక్చువల్గా నేను ఈ పాత్ రాంగ్ వస్తుంది నాకు. పాత్ కరెక్ట్ ఇస్తాను నేను. రూట్ ఆ పార్ట్ మనము మళ్ళీ క్లిక్ చేయడానికి ఉండదా? చేయొచ్చాక అదే చూస్తున్నా నేను, రాంగ్ ఇస్తున్నా అనిపిస్తుంది నాకు. ఎలాస్టిక్ pick up automatically in the process. I love your Ferrari. Yeah. I wanted to ask you one thing. Yeah. What do you do for a living? What do I do for a living? Version 1.1. Now you don't require. This has been complete. Bin stock app for your age. Select copy and ఓకే వెయిట్. relocation. Level format. You go ahead and అప్లికేషన్ నేమ్ ఏంటి? ఓకే, ట్రై చేద్దాం ఇప్పుడు. మ్యాప్ డాట్ వేర్. ఇక్కడ అసలు ఇది డిప్లాయ్ అవ్వట్లేదు. అయ్యో, సో మ్యావెన్ వెయిట్ సారీ, టార్గెట్లో ఇది ఇది ఇవ్వాలి యాక్చువల్గా పేరు. నేను అది నా మిస్టేక్ చేసిన యాక్చువల్గా. ఏది టార్గెట్ మ్యావెన్ వెబ్ అప్లికేషన్. ఓకే ఓకే, ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది ఇచ్చే
గిట్హబ్ లింక్ మ్యావెన్ వెబ్ అప్లికేషన్. ఓకే, దేవుడా, అవ్వాలి. ఎస్, అవుతుంది. సో మన ఇష్యూ ఏంటంటే, అదే నేను యాక్చువల్గా మై యాప్ అని ఇచ్చిన కదా రాజా. సో ఒక్కటే గుర్తుపెట్టుకో, మనకు ఓకే నేమ్ ఎట్లా జనరేట్ అవుతా అంటే ఇది ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది, ఇది ఆబ్వియస్లీ టార్గెట్, ఎందుకంటే మ్యావెన్లో టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ ఆర్టిఫాక్ట్స్ అనేది Okay. టార్గెట్ క్రియేట్ అవుతుంది, ఆబ్వియస్ తెలిసిందే మనకు. సో ఈ నేమ్ Okay. అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే, మనకి గిట్హబ్ ది ఇస్తాం కదా లింక్, ఆ రెపో నేమ్ ఏది ఉంటుందో దాంతో క్రియేట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఓకే అన్న. సో బండ గుర్తుగా మ్యావెన్ అప్లికేషన్ ఇది వేర్ జనరేట్ అవుతాయి కాబట్టి అది. సో చూద్దాం, ఇది ఐ థింక్ ఇది డిప్లాయ్ అవుతుంది. ఓకే పెండింగ్ ఇస్ ఎన్వైరన్మెంట్ ఇస్ అప్డేట్ ఇస్ స్టార్టింగ్. చూద్దాం, ఎందుకన్నా మంచిదేమో తెలియదు కదా, ఎర్రర్ ఎందుకు వస్తుందో తెలీదు. సో ఎలా ఓకే నాకు ఇదే కదా. ఓకే, దీని లాక్స్ హెల్త్ చూద్దాం. అప్లికేషన్ అప్డేట్ ఓకే రన్ అవుతుంది, చూద్దాం స్టిల్. ఓకే ఇగో ఇన్స్టెంట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్. సో ఇది సక్సెస్ అవుతుంది. ఓకే చూద్దాం ఇప్పుడు మనకు. ఓకే, డన్, సక్సెస్. సో ఇప్పుడు మనం అప్లికేషన్లకి వెళ్ళు, ఇదే కదా, ఇక్కడ క్లిక్ చేయి. చూడు డిప్లాయ్ అయిపోయింది. ఓకే దెన్ సో చూడు నువ్వు, నేను నీకు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తా. ఓకే అన్న. సో మళ్ళీ ఒకసారి చూపిస్తుంది దీన్ని నేను. క్రియేట్ ఎలాస్టిక్ బీన్స్టాక్ ఓపెన్ చేయి, క్రియేట్ అప్లికేషన్, ఓకే టెస్ట్ యాప్ అని కొడతా. ప్లాట్ఫామ్ నేను టామ్ కేట తీసుకుంటా, ఇది తెలిసిన శాంపుల్ అప్లికేషన్, క్రియేట్ అప్లికేషన్. ఓకే ఒక్క నిమిషం. Tomcat configure more options. ఏది మన యాప్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ ఎన్వైరన్మెంట్ ఇస్ స్టార్టింగ్. సారీ, ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది సార్. టెస్ట్ యాప్ ఆల్రెడీ క్రియేట్ అయింది. చలో, ఇది టెస్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏది ఇగో ఇది, దీని ఎన్వైరన్మెంట్ ఏంటిది, ఎన్వైరన్మెంట్ టెస్ట్ యాప్ ఎన్వైరన్మెంట్. సో మనకు రెండు వేరియబుల్స్ వచ్చింది. మనకు కావాల్సింది అప్లికేషన్, ఎన్వైరన్మెంట్ నేమ్. ఓకే, డన్. సో అప్లికేషన్ రన్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తా. టెస్ట్ యాప్, ఇది యూఆర్ఎల్. ఓకే అన్న.
సారీ ఇది ఆల్రెడీ డిప్లాయ్. చాలా టైం పట్టేటట్టుంది. నేను రఫ్గా ఒక ఐడియా ఇస్తున్నా కదా, సో ఆల్రెడీ చూపించి మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు. ఒక ఓవర్వ్యూ చెప్పాను అన్న, మళ్ళీ చెక్ చేస్తాను వీడియో మొత్తం. సో మనం ఏం చేసినాం, ఫస్ట్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసినాం, ఆ మై యాప్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది, అయిపోయిందా? క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అది శాంపుల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసినాం. సో శాంపుల్ అప్లికేషన్ మనకి ఎట్లుంటుంది, జస్ట్ అది కంగ్రాచులేషన్ సంథింగ్ అని ఒకటి వస్తుంది అన్నట్టు శాంపుల్ అప్లికేషన్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసినాం, మనం జెన్కిన్స్లోకి వెళ్ళినాం. జెన్కిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి మేనేజ్ ప్లగ్గిన్స్, ఇక్కడ ఏం చేసినాం, ఎలాస్టిక్ బీన్స్టాక్ అని ఇన్స్టాల్ చేసినాం. ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఇన్స్టాల్ దాంట్లో ఉంటుంది ఆ ప్లగ్గిన్ ఎలాస్టిక్. ఇగో ఇది ఇన్స్టాల్ చేసినాం, డన్ అయిపోయింది. సో మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేసినాం. మ్యావెన్ లేకపోతే మనం ఇన్స్టాల్ చేయాలి, గుర్తుంది కదా. గిట్ కూడా ఇన్స్టాలేషన్ తెలుసు కదా, మనం నేను చెప్పాను అది గిట్ మ్యావెన్ అనేది. గిట్ అయితే మెయిన్ గిట్ ఇన్స్టాల్ చేసి దాని పాత్ ఇవ్వాలి, అబ్సల్యూట్ పాత్ గ్లోబల్ టూల్ కన్ఫిగరేషన్లో. సో యాడ్ గిట్ ఎక్కడ ఉందో, మన గిట్ పాత్ ఎక్కడ ఉందో అది ఇచ్చేస్తే అయిపోతుంది, డన్. మ్యావెన్ నువ్వు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎట్లా, ఇక్కడ గ్లోబల్ టూల్ కన్ఫిగరేషన్లో మ్యావెన్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్ పేరు ఒకటి ఇచ్చి ఇన్స్టాల్ ఆటోమేటికల్ పెట్టేసి అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం, మనం ఒక జాబ్ క్రియేట్ చేసినాం. జాబ్ క్రియేట్ చేసి అలా కన్ఫిగరేషన్ సెక్షన్కి వెళ్ళి గిట్ ఒక వెబ్ అప్లికేషన్ అది గిట్ హబ్ లింక్ ఇచ్చినాం. దాని తర్వాత ఇది pom.xml బై డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి ఒక గోల్ పాస్ చేసి క్లీన్ ఇన్స్టాల్ వైర్ ఫైల్ జనరేట్ చేయడానికి. దాని తర్వాత ఇక్కడ వెళ్ళి యాడ్ పోస్ట్ బిల్ సెక్షన్ డిప్లాయ్ ఇంటూ AWS బీన్స్టాక్ అనే ప్లగ్ఇన్ సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ ఇక్కడ క్రెడెన్షియల్స్ చూపించలేక నేను క్రెడెన్షియల్స్ అటాచ్ చేయాలి. ఫస్ట్ గా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కన్ఫిగరేషన్ సిస్టంలో క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. యాక్సెస్ కి సీక్రెట్ కి లాస్ట్ లో ఉంటుంది. ఒక నేమ్ ఇవ్వాలి, యాక్సెస్ కి సీక్రెట్ కి. ఇది ఎట్లా జనరేట్ చేయాలో తెలుసు కదా. ఇలాకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళి యాక్సెస్ కి సీక్రెట్ క్రియేట్ న్యూస్ యాక్సెస్ కి అని క్రియేట్ చేస్తే నీకు యాక్సెస్ కి సీక్రెట్ కి వస్తుంది. అది ఇక్కడ కన్ఫిగర్ చేయాలి, డన్. నెక్స్ట్ జాబ్ కన్ఫిగరేషన్కి వెళ్ళి కన్ఫిగర్, ఇక్కడ అది మనం సెలెక్ట్ చేసినది వస్తుంది అన్నట్టు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం కన్ఫిగర్ చేసిన క్రెడెన్షియల్స్ ఇక్కడికి వస్తాయి. AWS కనెక్ట్, ఇది యాక్సెస్ కి, డన్. ఇది వదిలేసి లిమిట్ డివిజన్ ఎక్కడ మన ఇది అప్లికేషన్ క్రియేట్ చేసినాం కదా, బీన్స్టాక్ అప్లికేషన్ ఎక్కడ ముంబైలో ఏపీ సౌత్ 1 ఇచ్చేయాలి, డన్. అప్లికేషన్ నేమ్ ఏంటి మనది ఇందులో బీన్స్టాక్లో, మై యాప్ అని ఇచ్చినాం కదా. అప్లికేషన్స్ మై యాప్ అని ఇచ్చినాం. సో యాప్ నేమ్ ఇవ్వాలి, ఒకళ్ళు ఇవ్వకున్నా పర్లేదు. ఇక్కడ మనం గెట్ అవైలబుల్ అప్లికేషన్స్ క్లిక్ చేస్తే ఈ రీజన్లో ఏమైతే ఉన్నాయో అవి వస్తాయి. సో మై యాప్ సెలెక్ట్ చేసిన. నెక్స్ట్ ఇది కూడా నీకు తెలియకపోతే గెట్ అవైలబుల్ ఎన్వైరన్మెంట్, ఈ అప్లికేషన్ తోని ఏమేమి ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయో అవి వస్తాయి, అది ఇచ్చుకో ఇక్కడ కాపీ పేస్ట్, డన్. దాని తర్వాత ఇక్కడ వర్షన్స్ నువ్వు ఇక్కడ కనుక హార్డ్ కోడ్ చేసినావు అనుకో, రీడిప్లాయ్ చేసేటప్పుడు మాత్రం నీకు ఎర్రర్ వస్తుంది ఒకటి, ఆల్రెడీ వర్షన్ ఎగ్జిస్ట్ అనేది. సో మనం ఇట్లా బిల్డ్ ట్యాగ్ ఇస్తే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ బిల్డ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా ట్యాగ్ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు ఏమై ఇచ్చుకోవచ్చు వర్షన్స్ అనేది. ఓకే, దెన్ ఇది దెన్ ఏం చేస్తాం అంటే ఇట్లుంటుంది. ఇక్కడ యాడ్లకు వెళ్ళి మన డిప్లైన్ జనరేట్ అయిన ఆర్టిఫాక్ట్స్ ఒక రిపోజిటరీలో సేవ్ అవ్వాలి కదా. సో మనం S3 పెట్టుకుందాం అది. సో డిప్లాయ్ టు S3. బకెట్ నేమ్ ఏంటి, AWS ఏదో సంథింగ్ యాప్ నేమ్. ఇక్కడ మనం బకెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బకెట్ నేమ్ ఓకే ఎగ్జిస్ట్ అయి ఉండాలి బకెట్ నేమ్. ఆ బకెట్ నేమ్ సంథింగ్ టెస్ట్ సంథింగ్ యాప్. ఇది ఆ బకెట్ లోపల సబ్ ఫోల్డర్స్ ఉంటాయి కదా,
ఏ ఫోల్డర్స్ డిస్ప్లే అవ్వాలో ఒకేలా డాట్ ఇస్తే ఈ డైరెక్ట్ బకెట్ లోపల ఏదైతే ఫోల్డర్ ఉంటుందో బకెట్ లోపల సేవ్ అవుతుంది. ఏ సంథింగ్ పాత్ సేవ్ అవ్వాలనుకుంటే దాని అబ్సల్యూట్ పాత్ ఇచ్చేసి టెస్ట్ తర్వాత సంథింగ్ ఇంకో ఫోటో ఉందనుకో డిప్లాయ్ అయిన ఒక ఫోటో ఉందనుకో దాని తర్వాత డిప్లాయ్ అయిన ఫోల్డర్ డిప్లాయ్ అవుతుంది అది ఆర్టిఫాక్ట్స్ అనేది అంటే స్టోరేజ్. రూట్ ఆబ్జెక్ట్ ఇదేంటంటే మనం ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి ఇది మన ఇప్పుడు బిల్ చేస్తాం కదా మ్యావెన్ బిల్ చేస్తాం కదా అవును మ్యావెన్ బిల్ చేస్తే డాట్ వేర్ జనరేట్ అవుతాయి కదా ఎక్కడ జనరేట్ అవుతుంది టార్గెట్ డైరెక్ట్లీ జనరేట్ అవుతుంది ఇది మనం జెన్కిన్స్ వల్ల టార్గెట్ అంటే జనరేట్ అవుతుంది కదా. సో ఇది వాళ్ళన్నట్టు టార్గెట్ స్లాష్ మ్యావెన్ వెబ్ అప్లికేషన్ ఇది వాళ్ళన్నట్టు. సో మనం నేమ్ ఐడెంటిఫై చేస్తాం నేమ్ అనేది టార్గెట్ తెలిసిందే నీకు ఇక్కడ లేకపోతే క్లిక్ చేసి URL దగ్గర వేస్తారు. ఒకవేళ తెలియకపోయింది అనుకో ఇక్కడ టార్గెట్ స్లాష్ నేమ్ ఏది ఉంటుంది గిట్ హబ్ ఉంటుంది రిపోజిటరీ ఆ నేమ్ ఇచ్చేసి డాట్ యాడ్ చేస్తే అయిపోతుంది డన్. ఆ బకెట్ క్రియేట్ చేసిన రీజన్ ఉంటుంది కదా ఆ బకెట్స్ రీజన్ అంతే సింపుల్ సేవ్ అండ్ డిప్లాయ్ సింపుల్ ఇదంతా అయిపోతుంది. నాకు అప్లికేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నా యాప్లోకి వెళ్ళి ఇక్కడ URL ఉంటుంది ఇట్లా డిప్లాయ్ అవుతుంది. ఓకేనా సరే కోడ్ లో ఏమైనా కమిట్ చేసినా సరే ఆటోమేటిక్ గా ఏదైనా కమిట్ చేసినా కూడా రీడిప్లాయ్ చేసుకోవచ్చు. ఎందుకు చేంజెస్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ఇది లేటెస్ట్ ఏదైతే ఉంటుందో అది క్లోన్ చేసుకుంటది కదా అది నువ్వు పుష్ చేయాలి లేటెస్ట్ చేంజెస్ ఏమైనా ఉంటే ఇది పుష్ చేయాలి ఈ రెపోజిటరీకి పుష్ చేసిన తర్వాత మనకు ఇది ఏది వర్షన్ ఉంది కదా సరే ఇలాకి వెళ్దాం మీకు చూపిస్తా ఎట్లా డిప్లాయ్ అయిందో అది అంటే ఎట్లా స్టోర్ అయినాయో ఆర్టిఫాక్ట్స్ ఇలా కదా ఎలాస్టిక్ వెబ్ యాప్ కదా మనం డాట్ పెట్టినాం అంటే ఒక ఫోల్డర్ లోపల ఇక్కడ పేరు ఇచ్చుకోవచ్చు ఒకవేళ పేరు ఉంటే నువ్వు ఆ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నట్టు ఏది మనం ఇక్కడ ఏమి ఇవ్వలే అక్కడ మనం డాట్ ఇచ్చిన దగ్గర ఇక్కడ ఏమైనా పేరు ఇస్తే ఇవ్వచ్చు సంథింగ్ డిప్లాయ్ అని ఇచ్చిన అనుకో డిప్లాయ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఆ డిప్లాయ్ అనే ఫోల్డర్లు ఇస్తుంది క్రియేట్ అవుతుంది అన్నట్టు బట్ నేను డాట్ అని స్టోర్ అవుతుంది. నా యాప్ వర్షన్ జెన్కిన్స్ వెబ్ యాప్ 10 10 అనేది బిల్ నెంబర్ 10 అనేది ఏది ఇగో ఇక్కడ చూపిస్తే నీకు ఇక్కడ బిల్ నెంబర్ ఎంత ఇక్కడ ఇగో బిల్లు ట్యాగ్ మన బిల్ నెంబర్ ఎంత 10 మీకు ఒకసారి చూడు 10 ఇక్కడ నేమ్ ఏంటి 10 వెబ్ యాప్ అంటే అప్లికేషన్ ఇది జాబ్ నేమ్ వర్షన్ ఐ థింక్ బిల్లు ట్యాగ్ వెబ్ యాప్ ట్యాగ్ నేమ్ అనుకుంటా. సంథింగ్ నీకు అర్థమవుతుంది కదా ఇక్కడ బిల్ ట్యాగ్ నేమ్ నాకు తెలిసి ఏముండే ఉంటుంది అంటే జెన్కిన్స్ వెబ్ యాప్ ట్యాగ్ బిల్ నెంబర్ అనుకుంటా లేకపోతే బిల్ ట్యాగే నేమ్ అది అయి ఉండొచ్చు బిల్ ట్యాగ్ నేమే జెన్కిన్స్ వెబ్ యాప్ అయి ఉండొచ్చు. చూడు నీకైతే అర్థమవుతుంది ఇక్కడ సంథింగ్ ఏదో ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది అన్నట్టు. సో బిల్ ట్యాగ్ అనేది నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ బిల్ చేస్తే ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం బిల్ చేసిన అనుకో 11 అవుతుంది ఇక్కడ బిల్ ట్యాగ్ అట్లా అన్నట్టు. ఓకేనా సో డిప్లాయ్ అయిపోతుంది డైరెక్ట్ అప్లికేషన్ మనం బీన్స్టాక్లలో. ఓకేనా ఓకే నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడతా సో చూసుకొని నీకు డౌట్ ఉంటే లేకపోతే రేపు డౌట్ అడిగినాను. ఓకేనా మీరు నాకు షేర్ చేస్తారా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను.